మార్నింగ్ ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకాయ నమః. అరుణ శివ కరుణ శివ అరుణాచలేశ్వరాయ నమః. మా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేసి ఆదరిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి సంవత్సరం ఎక్కడొకసాట ఎవరొకరితో ఏదో ఒకటి గొడవలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ప్రాంత బంధువులే కాదు, మన తోడబుట్టినోళ్ళే కాదు, మన ఇరుగు పొరుగు వారే కాదు, చుట్టుపక్కల కాదు. ఇప్పుడు ఆన్‌లైన్ గొడవలు కూడా మొదలైపోయినాయి. ఎందుకంటే మనిషి మనస్తత్వం అనేది ఎక్కడున్నా ఒకే రకంగా ఉంటుందని నాకు పూర్తిగా అర్థమైంది. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని మనం అనుకుంటాం కానీ ఏ ప్రాంతమైనా యాసలు మారొచ్చు, కొంచెం ప్రాసలు మారొచ్చు, కొంచెం ప్రాంతాలు మారొచ్చేమో కానీ మనుషుల వ్యక్తిత్వం మటుకు ఎక్కడున్నా ప్రపంచంలో ఒకే విధంగా ఉంటుందని నాకు అర్థమైంది. దీని గురించి నేను జీవితం అనే ఒక ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా. జీవితం అంటే నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది ఏంది, అసలు ఎందుకు మనుషులు ఈ విధంగా ఉంటారు, అసలు ఈ సమాజంలో మనం బతకగలమా, మనం బతకనీయరేమో అని భయపడుతూ భయపడుతూ బతికే మనలాంటి వాళ్ళు ఎంతోమందికి ఇది ఉపయోగపడితే నేను చెబుతున్నా. అన్ని సందర్భాల్లో ఎప్పుడు కూడా మనకేం అర్థం కాకపోయినా భగవంతుడా అంటాం. అన్నీ బాగున్నప్పుడు భగవంతుడు పట్టించుకో. అందువల్లనేమో భగవంతుడు మనకు అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు ఇస్తారు. ఒక చెడు ఒక మంచికనని నేను యూట్యూబ్ ఛానల్ మోనిటేషన్ కోసం లైవ్లు పెట్టాను. అలా మోనిటేషన్ అయిన తర్వాత లైవ్లు ఆపేద్దాం అనుకున్నా. కానీ మనకి మనుషులతో ఉండేటువంటి మనకి రోజు ఏదో ఒకటి మనిషి చెవులకి ఏదో ఒక వినడానికి మంచిది కావాలి, మాట్లాడడానికి ఒకరు నలుగురు కావాలని ఈ లైవ్లో మాట్లాడుతూ ఉంటే దీంట్లో అనుకోకుండా ఎన్నెన్నో రకాల గొడవలు వస్తున్నాయి, చికాకులు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. మనకు సంబంధం లేని వాళ్ళు ఎక్కడ వాళ్ళు కూడా మనం ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళందరూ గత జన్మలో మనకి ఏదో ఎక్కడో ఒకసాట తారసపడే ఉంటారు. ఆ శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ రూపేణ మనకి ఎదురవుతుంటారు. మనం గెలుక్కొని మనతో గొడవ పెట్టుకున్నట్టు గత జన్మలో వాడికి మనకి ఏదో శత్రుత్వం ఉంటుంది. వాళ్ళు ఎందుకు బాధిస్తున్నారు, వేధిస్తున్నారు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనే దాని గురించి జీవితం అనే ఒక ఏమంటారు ఎపిసోడ్ సీరియల్స్ లాగా నేను కథ చెప్తాను. జీవితం అనే కథ. ఇది కథ కాదు, ఇది నిజమే. అది చెప్తాను. చిన్నప్పటి నుంచి నా బాల్యానికి ముందు మా పెద్దలు చెప్పిన దానికి స్టోరీ కొంత స్టార్ట్ చేసి ఇంక అక్కడి నుంచే మొదలుపెట్టి జీవితం అంటే ఎలా ఉంటుంది, ఎలా అంతమైపోయే లోపల ఎన్ని సమస్యలు వస్తాయి, మన ప్రయాణంలో ఎన్నిటిని ఎదుర్కొంటాం, ఎన్నిసార్లు మనం చనిపోవాలనుకుంటాం, ఈ సమాజానికి భయపడి, ఇరుగు పొరుగులకు భయపడి, కుటుంబ సభ్యులకు భయపడి, బంధువులకు భయపడి, దాయాదులకు భయపడి, ఇలా మనల్ని ఎందుకు భయపెడుతుంటారు, మనల్ని ఎందుకు వెంటాడుతుంటారు, అసలు ఏంది మనం చేసిన తప్పు అనేది మనకు అర్థం కాదు. ఒక్కోసారి మనం ఏం తప్పు చేయకుండా మన ప్రమేయం లేకుండానే మన మీద గొడవలకు వస్తుంటారు. మన పక్కన సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తూనే మనకి ఎందుకు ఎన్నుపోటు పడుస్తారు, మనుషుల మనస్తత్వం ఏంది అనేది దాని గురించి మొత్తం వస్తాయి ఈ జీవితం అనే ఒక పాఠంలో. ఇది ఒక స్టోరీలో జీవితం అనేది ఒక స్టోరీ. ఇది నా జీవితం. అంటే దీంట్లో సమాజంలో బతకాలంటే సముద్రంలో తిమింగలం దెబ్బకి చేపలు, పెద్ద చేపలు, ఆ పెద్ద చేప దెబ్బకి చిన్న చేపలు, వీటన్నిటిని ఎదుర్కొంటా ఎట్ట బతుకుతున్నాయి మనం కూడా అంతే. ఎందుకంటే ఇక్కడ తిమింగల సముద్రం లాంటిది ఈ ప్రపంచం కూడా. అడవిలో మృగాల మధ్యలో లేడి పిల్లలు ఎలా బతుకుతున్నాయి, క్రూర మృగాల మధ్యలో జింక పిల్లలు, లేడి పిల్లలు, అదే అడవిలో ఎన్ని ఉంటున్నాయి కదా. అలాగే అలాంటి సమాజంలో మనం ఉంటున్నాం. అంటే మన ప్రమేయం లేకపోయినా మనల్ని వెంటాడతారు, వేటాడతారు, మనల్ని ఏదో ఒక విధంగా ఎక్కడెక్కడోళ్ళో అసలు సంబంధం ఉండదు. కానీ ఇన్ని కోట్ల మంది జనాలు ఉంటే కొద్దిమంది మనకు ఎందుకు శత్రులు అవుతున్నారు, కొద్దిమంది మనకు ఎందుకు మంచి మిత్రులు అవుతున్నారు అనేది ఆలోచన చేస్తేనే జీవితం అనేది అర్థమైంది. దాన్నే కర్మ అంటారు. తిరిగి మళ్ళీ చివరికి వచ్చేసరికి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడు లేడు అన్న కాడే ఉన్నాడు అనేది ఆలోచన వస్తుంది. ఇవన్నీ మన గత జన్మ కర్మలండి. వాటన్నిటి గురించి తెలియాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్టోరీ చూడండి. జీవితం ఇది పార్ట్ 1. రేపటి నుంచి చెప్తాను. వరుసగా మన ప్రయాణంలో బాల్యం నుంచి చదువుకునే రోజుల నుంచి పెద్ద ఇప్పుడు నాకు 53 సంవత్సరాల వయసులో 54 అడుగు పెట్టబోతున్నా. అందుకని నేను ఈ స్టోరీ స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే జీవితంలో చాలా దెబ్బలు తిన్నా, చాలా చూసా. ఇంకా చూడాల్సిందే ఉంది. పొద్దు కొండల్లోకి వెళ్తుంది. జరిగిపోయి చెప్పుకోవడం తప్ప నుంచి ఇంకేం చేయలేదు. నాకు ఎవరు శత్రువులు ఉండరు, ఎవరు మిత్రులు ఉండరు. నన్ను కావాలని టార్గెట్ చేస్తే ఇంక వాళ్ళ కర్మ. నేను పట్టించుకొని వదిలేస్తాను. మా చేసిన ఆయన చిన్నప్పుడు ఒక మాట చెప్పేవాడు, ఒరే ఇద్దరు మధ్యలో గొడవ జరుగుతుంటే మధ్యలో జరగకరా, ఇద్దరు కలిసి నిన్ను కొడతారు అని. మరి ఏం చేయాలి చేసిన ఆయన అంటే ఆ పక్క బజారు నడిచిపో. ఎందుకంటే ఆ గొడవ చూసిన కానీ నీకు బాధ కలిగింది. ఒకటి న్యాయం, ఒకటి అన్యాయమైంది. దానివల్ల నువ్వు ఆవేశంగా మాట్లాడితే ఏం చేయలేవు. కానీ ఇద్దరు కలిసి నిన్ను కొడతారు, రేపు వాళ్ళిద్దరు ఒకటి అవుతారు. ఆ తర్వాత నువ్వు ఎదవ అవుతావు. అందుకని ఈ బజార్లో గొడవ జరుగుతుంటే ఆ బజార్లో తప్పించుకొని బొమ్మని చెప్పాడు. ఒకటి పోరాడగలిగే శక్తి అన్న ఉండాలి, లేకపోతే తప్పించుకోబోయే ఉపాయం అన్న ఉండాలి. నాకు పోరాడే శక్తి లేదు, తప్పించుకోబోయే ఉపాయమే మా జేజన నేర్పాడు. అదే పాఠంతో ఇప్పటి వరకు బతికా. లేకపోతే నేను ఎప్పుడో బుష్ అయ్యేవాడిని. ఇది చాలామందికి ఉపయోగపడతాయి. దీనిలో కులాలు వస్తాయి, మతాలు వస్తాయి, సామాజిక అంశాలన్నీ వస్తాయి ఈ పాఠంలో. అంటే కావాలి ఒకరి గురించి చెప్పం. సమాజం అంటే ఈ విధంగా ఉంటుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే జీవితం అనే స్టోరీ చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని ఎంతమంది మీరు చేస్తారో దాని ప్రకారం నేను స్టోరీ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ రేపు నుంచి తెలుసుకోవాలంటే. కానీ ముందుగా ఈ వీడియోని సపోర్ట్ చేస్తేనే ఈ జీవితం అనేది
అన్నీ మనం తెలుసుకోలేము. కొంతమంది అనుభవజ్ఞులు చెప్తే తెలుసుకుంటాం. నాకన్నా చిన్న వాళ్ళకి ఇది ఉపయోగపడితే నేను చెబుతున్నా. నాకన్నా పెద్ద వాళ్ళకి అయితే అవసరం లేదు. నాకన్నా చిన్న వాళ్ళకి ఇది ఉపయోగపడిద్ది. ఇట్లా చెప్పేవాళ్ళు కూడా లేరు. మనం పుట్టిన కాంచి స్కూల్‌లో చదువుకునేటప్పటి నుంచి ఎన్నెన్ని గొడవలొస్తాయో సమాజంలో, ఇంట్లో గొడవలు, బయట గొడవలు, బంధువులతో గొడవలు, వీటన్నిటి గురించి నా అనుభవం జోడించి చెప్తాను. అది టోటల్‌గా ఒక చెడు, ఒక మంచి కానీ లైవ్‌లు ఆపడానికి నేను ఎప్పటి నుంచి ఆపుదామని నా వల్ల కాలేదు. కానీ ఒక పెద్ద గొడవ జరగడం వల్ల ఈ లైవ్‌లు ఆపాల్సొచ్చింది. అది నా మంచికే. అంతా మన మంచికే అంటారు కదా! అంటే సర్వే జన దయచేసి దేవుడిని ఉద్దేశించి కాదు, ఎవ్ సమాజంలో జరిగే దాని ఆ! గురించే. ఇక నుంచి నా స్టోరీయే నేను చెప్పుకుంటా. ఇంకొకరి సంగతి ఎందుకు? ఒకరి జోలికి మనం పోము. కానీ మన జోలికొస్తారు. ఎందుకొస్తారనేది అది కర్మ. చూడండి.